అందరికి నమస్కారం అండి. ఇది జాబ్స్ అప్డేట్ ఛానల్. వీడియోలో వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ పేజ్ అయితే ఉంది, ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి అక్కడ మెసేజ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా, చిన్న డౌట్ ఉన్నా ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి అక్కడ మెసేజ్ అయితే చేసుకోవచ్చు. ఎటువంటి జాబ్స్ సంబంధించి అయినా కూడా, పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా అండ్ ఇతర సంబంధించిన జాబ్స్ గురించి ఎటువంటి డౌట్ ఉన్నా ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి అక్కడ మెసేజ్ అయితే చేసుకోవచ్చు. లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి. అండ్ ఇంకొకటి ఏంటి, చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి ఫాలో కొడితేనే నాకు మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి అక్కడ మెసేజ్ అయితే చేసుకోండి. ఇంకా మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి రిజల్ట్స్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అంటే మనకు అఫీషియల్గా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే మనకు ఎస్ఎస్ మహాదేవ్ సంబంధించి పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి హెడ్ అన్నమాట, దానికి సంబంధించిన అతని మాటల్లో మనం విన్నాము. అతను రిజల్ట్స్ డేట్ సంబంధించి చెప్పడం అయితే జరిగింది. అంటే ఎప్పుడు రిలీజ్ చేస్తారు రిజల్ట్స్ అనేది కంప్లీట్గా చెప్పడం అయితే జరిగింది. విత్ ప్రూఫ్తో మీకు అయితే చూపిస్తానన్నమాట. ప్రతి ఒక్కరు కూడా వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. అంటే 7 నిమిషాలు 8 నిమిషాలు ఉంటుంది కావచ్చు, కానీ ప్రతి ఒక్కరు కూడా వీడియో అనేది ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనకు ఎన్ని మార్క్స్ ఉంటే మనకు జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. అంటే నేను చెప్పే మార్క్స్ మీకు ఉంటే మీకు జాబ్ అయితే కన్ఫర్మ్ అన్నమాట. ఇక మీరైతే డాక్యుమెంట్స్ అనేది రెడీగా పెట్టుకోండి. ప్రతి స్టేట్కు ఎంత కట్ ఆఫ్ ఉంటుందని కంప్లీట్గా చెప్తాను ఈ వీడియోలో. అంటే ఈ కట్ ఆఫ్ తెలంగాణకి ఈ కట్ ఆఫ్ ఉంటుంది, రఫ్గా చెప్తాను అన్నమాట. కంప్లీట్గా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయను, రఫ్గా చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. नमस्ते साथियों, मैं एसएस महादेव बोल रहा हूँ, ऑल इंडिया ग्रामीण डाक सेवक यूनियन की महासचिव। जीडीएस ऑनलाइन रिक्रूटमेंट जुलाई 2024 की अभी प्रोसेस चल रहा है। एडिटिंग का ऑप्शन है 8 अगस्त का। साथियों, ऑनलाइन रिक्रूटमेंट का रिजल्ट का यही आने वाला इस हफ्ता का आखिर में चांसेस हो सकता, नहीं हो तो अगली हफ्ता होगा। इसके लिए हम लोग दिनांक इत्यादि हम लोग आने वाला समय में बताएगा। చూడడం అయితే జరిగింది కదా. అయితే అతను ఏమని చెప్పడం అయితే జరిగిందంటే, మనకు ఈ మంత్ లాస్ట్ వీక్ కానీ మనకు సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో వస్తే అని అతనైతే చెప్పడం అయితే జరిగింది. అతను వచ్చేసి పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక సెక్రటరీ హెడ్ అన్నమాట. అతను చూసుకుంటే అతను కూడా మనకు మేబీ అని చెప్పడం అయితే జరిగింది. మీకు హిందీలో అతను చెప్పడం అయితే జరిగింది కదా, మీకు అర్థం కావచ్చు కాకపోవచ్చు, కంప్లీట్గా చెప్తాను వినండి. అయితే అతను ఏమని చెప్పిండంటే, మనకు ఈ మంత్ లాస్ట్ వీక్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాకుంటే మనకు ఈ మంత్ కానీ ఒకవేళ బై ఛాన్స్ మిస్ అయితే సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో వస్తాయి అని చెప్పడం అయితే జరిగింది. మనకు లాస్ట్ ఇయర్ అంటే మనకు లాస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే, లాస్ట్ నోటిఫికేషన్లో మనకు 20 days అని చెప్పారు, కానీ మనకు 1 month అయితే పట్టడం అయితే జరిగింది. అయితే ఈసారి కూడా సేమ్ ప్రాసెస్లో చేస్తాం అని చెప్పడం అయితే జరిగింది. అంటే కొంచెం 25 days to 1 month ఆ మధ్యలో రిలీజ్ చేస్తారని అతను అయితే చెప్పడం అయితే జరిగింది. అతను వచ్చేసి మనకు పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి హెడ్ అన్నమాట. కాబట్టి ఆయన చెప్పడం డేట్స్ అనేది మనకు ఆగస్ట్ లాస్ట్ వీక్ అండ్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ అయితే అనడం అయితే జరిగింది. మనకు నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను, మనకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు ఆగస్టులో రిజల్ట్స్ అనేది రావు అన్నమాట. నేను మళ్ళీ చెప్తున్నాను ఈ వీడియోలో, గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు ఆగస్టులో రిజల్ట్స్ అనేది రావు. వస్తే కానీ మనకు సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో వచ్చే ఛాన్సెస్ అయితే 100% అనమాట. 100కి 100%. ఎందుకంటే మనకు లాస్ట్ 3 years నుంచి 4 years నుంచి చూసుకుంటే, ఎందుకంటే ఒక పోస్టల్ డిపార్ట్మెంట్ వ్యక్తిగా చెప్తున్నాను కాబట్టి మనకు సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నేను ఆల్రెడీ వీడియో చేసిన దానికి సంబంధించింది, ఎవరైనా చూడలో ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఓవరాల్గా ఏంటంటే, మనకు సెప్టెంబర్ 4 కానీ 5 తారీఖు కానీ ఈ 2 డేట్లలో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే సెప్టెంబర్ 4th రోజు వస్తాయని అంచనా వేస్తున్నారు. కానీ ఒకవేళ అన్నీ బాగుండి ఉంటే మనకు సెప్టెంబర్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి మనకు యూట్యూబర్స్ చాలా చెప్పచ్చు, మనకు రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, ఆగస్ట్ 20 తారీఖు వస్తుంది, ఆగస్ట్ 25 తారీఖు వస్తుంది, ఆగస్ట్ లాస్ట్ మంత్ వస్తుంది. అవంతా వేస్ట్ ఆఫ్ టైం. కాబట్టి ఎవరైతే పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి అప్లై చేశారో సెప్టెంబర్ ఫస్ట్ వరకు ఆగండి. సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో మనకు రిజల్ట్స్ అనేది రిలీజ్ చేసి, ఆ తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ దానికి సంబంధించిన లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు కదా, ఆ లిస్ట్ అనేది మనకు 20 days రాక మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. 20 days తర్వాత మనకు ఆ తర్వాత ఖాళీలు మళ్ళీ ఎక్కడ ఉంటాయో చూసి మళ్ళీ 1 month తర్వాత మళ్ళీ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు అనమాట. ఇలా ఉంటుంది ప్రాసెస్ వచ్చేసి. ఓకేనా, ఓవరాల్గా చెప్పేది అంటే రిజల్ట్స్ వచ్చేసి మనకు సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో వస్తాయి. డేట్ వచ్చేసి సెప్టెంబర్ 4 కానీ 5 కానీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకు కట్ ఆఫ్ సంబంధించి చూసుకుంటే ఓవరాల్గా మనకు
స్టేట్లకు సంబంధించి చెప్తాను ఈ వీడియోలో. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ అఫీషియల్ వెబ్సైట్ ఇది, మీరు చూసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు ఇంకా అప్డేట్ అయితే చేయలేదు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఎడిట్ ఆప్షన్ సంబంధించి చూసుకోవచ్చు. కానీ వాళ్ళు ఎడిట్ ఆప్షన్ అనేది తీసేయడం అయితే జరిగింది. కింది స్క్రోల్ చేస్తే అండ్ ఇక్కడ పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి ఇక్కడ ఆల్ ఓవర్ స్టేట్స్కి సంబంధించి కట్ ఆఫ్ అన్నమాట. ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే మనకు ఎవరికైతే 100% ఉంటుందో ఫస్ట్ లిస్ట్లో, అంటే 100% అంటే మీకు 600కి 600 మార్కులు వస్తే మీరైతే ఫస్ట్ లిస్ట్లో జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఎవరికైతే 100% ఉంటుందో ప్రతి ఒక్కరు కూడా మనకు జాబ్ అనేది కన్ఫర్మ్ అన్నమాట. మీ ఏజ్ ఎబో 20 ఎబో ఉంటే మీకు జాబ్ అనేది కన్ఫర్మ్ అన్నమాట ఆంధ్రప్రదేశ్లో. నెక్స్ట్ అస్సాం వచ్చేసి ఎవరికైతే 90 to 95% ఉంటుందో వాళ్ళకి అస్సాంలో జాబ్ అయితే కన్ఫర్మ్ అన్నమాట. అండ్ నెక్స్ట్ బీహార్ వచ్చేసి మనకు ఎవరికైతే 80% అబోవ్ ఉంటుందో, మళ్ళీ చెప్తున్నాను, ఎవరికైతే 80% అబోవ్ ఉంటుందో బీహార్లో ఈసారి కన్ఫర్మ్ అన్నమాట. ఎందుకంటే బీహార్లో కూడా మనకు వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ లిటరేచర్ రేట్ వచ్చేసి అక్కడ తక్కువ ఉంటుంది కాబట్టి బీహార్లో 80%కి జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఫస్ట్ లిస్ట్లో. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ వచ్చేసి 95%, 80% కూడా మనకు తగ్గదన్నమాట. 95% అయితే ఉండడం అయితే జరుగుతుంది ఛత్తీస్గఢ్లో. నెక్స్ట్ 5th వచ్చేసి ఢిల్లీ కూడా సేమ్ 95 to 100 వేసుకోయ్యా, 95 to 100% ఆ మధ్యలో ఎవరికి ఉంటుందో ఢిల్లీలో ఈసారి జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ గుజరాత్ వచ్చేసి కూడా మనకు 95%. నెక్స్ట్ హర్యానా వచ్చేసి కూడా 95%, 95 to 97 ఆ మధ్యలో వరకు ఉంటుందో వాళ్ళైతే జాబ్ అయితే పొందొచ్చు. అండ్ నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ వచ్చేసి 90% నుంచి 95% మధ్యలో ఎవరికైతే పర్సెంటేజ్ ఉంటుందో వాళ్ళైతే కన్ఫర్మ్ అన్నమాట ఈసారి. ఓకేనా, ఫస్ట్ లిస్ట్ మాత్రమే ఇవన్నీ కూడా. నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ వచ్చేసి ఈ 85% నుంచి 100% మధ్యలో ఎవరికి ఉంటుందో వాళ్ళు అనేది కన్ఫర్మ్ అన్నమాట జమ్మూ కాశ్మీర్ సంబంధించి. నెక్స్ట్ జార్ఖండ్ వచ్చేసి కూడా మనకు 95 అబోవ్ ఉంటే వాళ్ళకు జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ 11th వచ్చేసి కర్ణాటక వచ్చేసి మనకు ఓవరాల్గా 95% అయితే ఉండాలన్నమాట. ఎవరికైతే 95% ఉంటుందో కన్ఫర్మ్ అన్నమాట, మీ ఏజ్ 20 అబోవ్ ఉంటే మాత్రం. నెక్స్ట్ కేరళ వచ్చేసి మనకు 100% అన్నమాట. అక్కడ లిటరేచర్ రేట్ వచ్చేసి 100% ఉంటుంది కాబట్టి కేరళ వచ్చేసి మీకు ఎవరికైతే 100% ఉంటే మీకైతే జాబ్ అయితే కన్ఫర్మ్. నెక్స్ట్ మధ్యప్రదేశ్ సంబంధించి చాలామంది అప్లై చేసారు మన సబ్స్క్రైబర్స్ కూడా. మధ్యప్రదేశ్ వచ్చేసి ఎవరికైతే 95% ఉంటుందో, 93 to 95 ఈ మధ్యలో ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి జాబ్ అనేది కన్ఫర్మ్ అన్నమాట. 92 వచ్చిన వాళ్ళు కూడా, అంటే 92% ఉన్న వాళ్ళు కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓవరాల్గా చెప్పిందంటే మనకు 90 నుంచి 95% మధ్యలో ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి వచ్చేసి జాబ్ అయితే కన్ఫర్మ్ అన్నమాట మధ్యప్రదేశ్లో. మీ ఏజ్ వచ్చేసి 20 అబోవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే. నెక్స్ట్ మహారాష్ట్ర వచ్చేసి 100%. నెక్స్ట్ నార్త్ ఈస్ట్ వచ్చేసి మనకు 70% జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నార్త్ ఈస్ట్ అంటే మనకు హిమాచల్ ప్రదేశ్, అంటే అరుణాచల్ ప్రదేశ్ అండ్ ఇతర సంబంధించిన 7 సిస్టర్స్ స్టేట్స్ అనేది అంటారు. అది వచ్చేసి మనకు నార్త్ ఈస్ట్ అన్నమాట. నార్త్ ఈస్ట్లో ఎవరికైతే 70% అబోవ్ ఉంటుందో, మళ్ళీ చెప్తున్నాను, ఎవరికైతే 70% అబోవ్ ఉంటుందో వాళ్ళకి ఈసారి జాబ్ అయితే కన్ఫర్మ్ అన్నమాట. నెక్స్ట్ ఒడిస్సా వచ్చేసి 95% అండ్ 17th వచ్చేసి పంజాబ్, వాళ్ళకు కూడా సేమ్ 95%. నెక్స్ట్ రాజస్థాన్ వాళ్ళకి చూసుకుంటే వాళ్ళకు కూడా 90 to 95 ఆ మధ్యలో వరకు ఉంటుందో రాజస్థాన్లో జాబ్ అనేది కన్ఫర్మ్. మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది అయితే పెట్టడం అయితే జరిగింది అక్కడ. నెక్స్ట్ తమిళనాడు వచ్చేసి మనకు సేమ్ 95%. అండ్ నెక్స్ట్ తెలంగాణ వచ్చేసి 95 to 97 ఆ మధ్యలో వరకు ఉంటుందో జాబ్ అనేది కన్ఫర్మ్ అన్నమాట. 100% ఉండదు, 80% కూడా మన తెలంగాణలో 100% ఉండదు. ఓన్లీ మనకు 95 to 97 ఈ మధ్యలో వరకు ఉంటుందో, 95, 96, 97 ఈ మధ్యలో ఉంటుందో వాళ్ళకు ఫస్ట్ లిస్ట్లో తెలంగాణలో జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఏజ్ వచ్చేసి 20 అబోవ్ అన్నమాట, 20, 21, 22 అలాగా. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ వచ్చేసి మనకు 85 to 100 అన్నమాట. ఎవరికైతే 85 to 100 ఉంటుందో ఉత్తరప్రదేశ్లో జాబ్ అయితే ఈసారి కన్ఫర్మ్ ఫస్ట్ లిస్ట్ సంబంధించి చూసుకుంటే. నెక్స్ట్ ఉత్తరాఖండ్ కూడా మనకు 80 అబోవ్ ఉన్న వాళ్ళకు వస్తుంది. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ సంబంధించి ఎవరైతే 80 అబోవ్ పర్సెంటేజ్ వస్తుందో వాళ్ళకైతే జాబ్ అయితే కన్ఫర్మ్. అంటే సార్ మీరు చెప్తున్నారు కదా 80% ఏంది, నాకు 10th లో నాకు 9.5 వచ్చింది, 10/10 వచ్చింది, ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే
మనం ఇక్కడ చూసుకుంటే మీకు 10th లో 10 పాయింట్స్ వచ్చింది అనుకో ఇంటూ 9.5 వేయాలన్నమాట. 9.5 వేసింది అనుకో మీకు వచ్చేసి 95% అన్నమాట. మీకు ఈ విధంగా పర్సెంటేజ్ అయితే క్యాలిక్యులేట్ అయితే చేస్తారు. అంటే చాలా యూట్యూబర్స్ తప్పు చెప్తున్నారు నాకు తెలిసిన వరకు అయితే. అంటే మనకు కంప్లీట్ అయితే రావడం అయితే జరిగింది మన సబ్స్క్రైబర్స్ నుంచి. అందువలన ఈ పాయింట్ అనేది చెప్తున్నాను. ఒకవేళ 9.7 వచ్చింది అనుకో మీ 10th లో ఇంటూ 9.5 వచ్చింది అనుకో ఇక్కడ ఎంత అవుతుంది 92.15. ఈ 15 అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఈ విధంగా చెక్ చేస్తారు. పాయింట్స్ సంబంధించి చూసుకుంటే గ్రేడ్స్ అండ్ పాయింట్స్ సంబంధించి చూసుకుంటే మార్క్స్ వచ్చేసి 600 ఇంటూ డివైడెడ్ బై 600 వేసి, అంటే డివైడ్ బై 600 వేసి 100 వేస్తారు అన్నమాట. మళ్ళీ 600 వేసి 100 వేస్తారు. ఆ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు మార్క్స్ సంబంధించి చూసుకుంటే. ఓవరాల్గా చెప్పిందంటే మనకు 23 స్టేట్లకు సంబంధించి కట్ ఆఫ్ అయితే చెప్పడం అయితే జరిగింది రఫ్గా. వీడియో అనేది ఎండ్ వరకు చూసాను అనుకుంటున్నాను. మీకు ఈ కట్ ఆఫ్ అంటే ఈ పర్సెంటేజ్ ఉంటే మీకు ఫస్ట్ లిస్ట్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉండేది. ఇంకా ఎవరికైనా తక్కువ వస్తే, దీనికన్నా తక్కువ వస్తే మీకు సెకండ్ లిస్ట్ థర్డ్ లిస్ట్లో జాబ్ అనేది కన్ఫర్మ్ అనమాట. వీడియో అనేది ఎండ్ వరకు చూసాను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. ఓవరాల్ ఇంత బ్రదర్, థ్యాంక్ యూ.